తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే పలు కీలక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం వినూత్న వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని సీమాంధ్రుల మనసు గెలవడానికి పేర్లు మారుస్తున్నట్లు తెలియవస్తోంది. గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు ప్రాంతాలకు పేర్లు మార్చినట్టుగా రేవంత్ సర్కార్ కూడా ఇప్పుడు పేర్లు మారుస్తోంది. అయితే తెలుగువారంతా ఒక్కటే అన్న సీఎం రేవంత్ వర్సిటీలు సంస్థలకు కొత్త పేర్లను ప్రతిపాదించారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు, బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోసయ్య పేర్లపై అసెంబ్లీలో ప్రకటన కూడా చేయించారు. ఇదంతా సీమాంధ్రుల మనసును గెలిచేందుకేనా? మహనీయులు ఊహించని విధంగా వారి పేర్లతో రాజకీయం తెలంగాణలో కొనసాగుతూనే ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక యూనివర్సిటీలకు, ప్రాంతాలకు కూడా ఆయన పేర్లు మార్చారు. మహాకవులు, రచయితలు, రాజకీయ నాయకులు వంటి వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సేవ చేశారు, త్యాగాలు చేశారు. అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో ఏపీకి చెందిన నాయకులు, మహనీయులను కూడా విలన్లుగా చూపించి తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉవ్వెత్తున సాగేలా చేశారు. ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్పై ఉన్న మహనీయుల విగ్రహాలను తొలగించడం, కూలగొట్టడం కూడా చేశారు. ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మరింతగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు ఇతర ఏ రాజకీయ పార్టీకి కూడా తెలంగాణ సెంటిమెంటు దక్కకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన విజృంభించారు. ఈ క్రమంలో పలు సంస్థలు, విద్యాలయాలు, ప్రాంతాల పేర్లను మార్పు చేశారు. తెలంగాణ నాయకుల పేర్లను పెట్టారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రాకు వెళ్లడంతో ఆ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టారు. అంతేకాకుండా ఆచార్య ఎన్జీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీగా మార్చారు. వైఎస్ పేరుతో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారు. అదేవిధంగా వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు పేరు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టినట్టు తెలుస్తోంది. నేను కేంద్ర ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి, పెద్దలు బండి సంజయ్ గారికి లేఖ రాయబోతున్నా. ఆ చెల్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి, దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చెర్లపల్లి టర్మినల్కి మనం పెట్టుకుందాం. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చెర్లపల్లి రైల్వే టర్మినల్కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం అధ్యక్ష. అదేవిధంగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. మనకు బల్కంపేట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష. రోసయ్య గారి ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది నేచర్ క్యూర్. దానికి రోసయ్య గారి పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు, జయంతులు నిర్వహించడానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. అయితే తెలంగాణ నాయకుల పేర్లు పెట్టడానికి ఎవరూ వ్యతిరేకం కాకపోయినా కానీ ఉమ్మడి ఏపీ కోసం ఉద్యమించిన వారిపై కూడా ఆంధ్ర ముద్ర వేసి వారికి అవమానం జరిగేలా వ్యవహరించడమే అప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తుండడం పట్ల మేధావులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చడం పట్ల పెదవి విరుస్తున్నారు. ఇది కేవలం రాజకీయ స్టంటులో భాగమేనని, కేసీఆర్ ఏదో చేశాడు కాబట్టి తాము కూడా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇలా అడుగులు వేస్తున్నారని మేధావులు చెబుతున్నారు. ఇలా పేర్లు మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రజలు ఈ మార్పులను చూసి ఓటెయ్యరని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయినప్పటికీ పేర్ల మార్పు రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇకపోతే తెలుగు యూనివర్సిటీకి ఉన్న పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు, అలాంటి మహనీయుని పేరును తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సురవరం ప్రతాప్ రెడ్డి అంటే మాకు గౌరవం ఉంది. తెలుగు భాష అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పేరున జరిపితే బాగుంటుంది. కానీ వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం ఆయనను అవమానించడం అవుతుంది. ఆంధ్ర మూలాలు ఉన్న పొట్టి శ్రీరాములు పేరును తొలగించిన కాంగ్రెస్ సర్కార్ ఎన్టీఆర్ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పార్కుల పేర్లను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పేరును మార్చగలదా అంటూ ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం తమ తప్పిదాన్ని సరిదిద్దుకుని తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బండి సంజయ్కు వినతి పత్రం అందజేశారు. పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆర్య వైశ్యుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను మద్రాసు నుంచి వేరు చేయాలని చెప్పి ఉద్యమం చేసి అసలు భాష వ్యక్తి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కాదు పొట్టి శ్రీరాములు గారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరుంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాడు. నిజంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత, తెలుగు భాషను ఉద్ధరించిన వ్యక్తి, మంచి జర్నలిస్ట్. అసలు ఆయన పద్ధతి ఎట్లుందో ఇప్పటికీ అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి గారి పాలసీ ఏంది, నీ ఆలోచన ఏంది? ఇక ఎంతో చారిత్రక నేపథ్యమున్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు త్వరలో మారనుంది. బదులుగా ప్రముఖ తెలంగాణ కవి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును ఆ యూనివర్సిటీకి పెట్టనున్నారు. ఈ మేరకు తెలుగు విశ్వవిద్యాలయం చట్టానికి సవరణ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మార్చి 15న అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టగా మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గత సెప్టెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సురవరం పేరు పెట్టాలని నిర్ణయించగా ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేశారు. 10వ స్కెడ్యూల్లో ఈ వర్సిటీ ఉండడంతో ఇప్పటి వరకు పేరు మార్చలేదు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఈ యూనివర్సిటీలో ప్రవేశాలను పరిమితం చేశారు. దీంతో 1985 డిసెంబర్ 2న స్థాపించిన తెలుగు యూనివర్సిటీ పేరును రేవంత్ ప్రభుత్వం మార్చింది. ఇదిలా ఉంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం సుమారు 52 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచిన మహోన్నత వ్యక్తి పేరును మారుస్తూ రేవంత్ ఈ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేర్పాటు విధానాలతో తెలంగాణ సమాజాన్ని కోలుకోనియకుండా ఇలా రాజకీయ నేతలు, ఆయా పార్టీల ప్రభుత్వాలు మహనీయుల పేర్లు మార్చి తమ ఉనికి చాటుకోవాలనుకోవడం వారి అవివేకమే అవుతుంది. పేరును మార్చినంత మాత్రాన చరిత్రను మార్చలేం, వారి త్యాగాలను చెరపలేరు. రేవంత్ రెడ్డి కానీ తమ అనుభవారాహిత్యంతోనే ఇలా అనవసర మార్పులకు శ్రీకారం చుట్టి లేనిపోని వివాదాలను సృష్టించుకుంటున్నారు అనే ఆవేదన బలంగా వినిపిస్తోంది.